నెల్లూరు జిల్లా అబ్దుల్ వహాబ్ సాబ్ మోలాపేట మదర్సా నడుపుతున్నాడు. ఇప్పుడు ఆ చరిత్ర నెల్లూరు జిల్లాని ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ఒక సాహిబులందరినీ గతకూర్చి 7 జిల్లాలకి పెద్ద అయ్యి ఆయన చనిపోవడం అందరికీ 7 జిల్లాల వాళ్ళకి బాధకరంగా ఉంది. ఢిల్లీ నుంచి వచ్చారు, బెంగళూరు నుంచి వచ్చారు, చెన్నై నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు. అందరూ ఆయన చనిపోవడం చాలా బాధకరంగా ఉంది. ఆయన వల్ల ఆయన లేని లోటు మేము తీర్చుకోలేము. ఇంకా మా ముస్లింలో ఇంకా ఐక్యత దేవుడు ఎట్టిస్తాడో కానీ తెలియదు. ఆయన పోయిన వల్ల చాలా మందికి బాధకరంగా ఉంది. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అబ్దుల్ వహాబ్ గారు స్వర్గస్థులయ్యారు. ఆయన సమాజానికి చాలా సేవలు చేశారు. చిన్నప్పుడు చాలా కష్టంగా చదువుకున్నారు. దాని తర్వాత జీవితాంతం 51 సంవత్సరం సంస్థ గురించి, ఇస్లాం గురించి, జమాత్ గురించి, అలాగే మదర్సా గురించి, దీనీ తాలీం గురించి చాలా కష్టపడ్డారు. ఆయన సుఖం కోసం ఏది చేసుకోలేదు. ఏది చేసినా మన సమాజం కోసం, మన మనుషుల కోసం ఏం మంచి చేయగలుగుతారని చేశారు ఆయన. అలాంటి వ్యక్తులు లక్షల్లో కాదు కోట్లలో ఒక్క మనిషి అలాంటి వాళ్ళు పుడతారు. జనాల కోసం బతికే వాళ్ళు, స్వార్థం కోసం, సొంత కోసం బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఈయన జీవితంలో మొత్తం ఎప్పుడు చూసినా ఏదో సభలో వెళ్ళాలి, ఏదో సంస్థ గురించి మాట్లాడటానికి వెళ్తున్నారు. అంతేగాని స్వయాన సొంత కోసం ఏ ప్రయాణం ఆయన చెయ్యరు. ఎటు కూడా ఆయన సుఖంగా కూర్చోవాలి, సుఖంగా తినాలి, సుఖంగా బతకాలని ఎప్పుడూ ఆలోచించలేదు. అలాంటి వ్యక్తి ఇవాళ మన మధ్యలో లేరు. ఆ దుఃఖం మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కాదు, మన ఇండియా మొత్తానికి, మన మత పెద్దలకి అందరికీ ఏంటంటే ఈ బాధ చాలా బాధాకరంగా ఇది కనపడుతుంది మనకు.